నమస్కారం. కుంభరాశి జాతకులారా, ఎలా ఉన్నారు? మీ అందరికీ ఆ శనిదేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిత్రులారా, సిద్ధంగా ఉండండి. ఇప్పటిదాకా మీరు అనుభవించిన ఆ నరకయాతనకి, ఆ కన్నీళ్లకి ఎండ్ కార్డు పడే సమయం వచ్చేసింది. మీ జీవితంలో ఒక కొత్త శకం మొదలవబోతోంది. ఇక ప్రపంచమే మీ కాళ్ల దగ్గరకు రాబోతోంది. ఎందుకంటే మీ అదృష్ట వలలో ఒక పెద్ద చేప చిక్కబోతోంది. అంటే మీకు ఒక భారీ లాభం లేదా ఒక పెద్ద అవకాశం దక్కబోతోంది. ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీ జీవితాన్ని మార్చే ఈ విషయాలను మీ ముందుకు తెస్తున్నందుకు ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ శనిదేవుని అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటూ కమెంట్ బాక్స్లో ఓం శనిదేవాయ నమః అని పూర్తి నమ్మకంతో రాయండి. మిత్రులారా, గత 5-6 ఏళ్లుగా మీ జీవితం ఎంత విషతుల్యంగా మారిందో, ఎన్ని అవమానాలు భరించారో నాకు తెలుసు. ప్రతి చిన్నదానికి మీరు ఏడవాల్సొచ్చింది. దేనికోసం చూసినా నిరాశే ఎదురైంది. ఏ పని మొదలుపెట్టినా చివరి నిమిషంలో చేతిదాకా వచ్చి ఆగిపోయేది. నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిచారు. చివరకు మీ సొంత మనుషులే మీ జీవితాన్ని నరకం చేశారు. కానీ ఇక చాలు. ఇప్పటిదాకా మిమ్మల్ని ఏడిపించిన వారు ఇప్పుడు మీ ఎదుగుదల చూసి ఏడ్చే రోజులొచ్చాయి. ఎందుకంటే గ్రహాల గతి ఇప్పుడు మీ వైపు మళ్ళింది. ఏప్రిల్ 12వ తేదీన మీ రాశి అధిపతి అయిన శనిదేవుడు ఉదయిస్తున్నాడు. ఇన్నాళ్లు అస్తమించి ఉన్న శనిదేవుడు ఇప్పుడు మేల్కొంటున్నాడు. అలాగే ఏప్రిల్ 11న బుధుడు కూడా రాహువును వదిలి ముందుకు వెళ్తున్నాడు. అక్కడ శని, బుధ, మంగళ గ్రహాల కలయిక జరగబోతోంది. ఇది మీ జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తుందో తెలుసా? సంవత్సరాల తరబడి మీరు దేనికోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారో ఆ సమయం ఇప్పుడొచ్చేసింది. ఇన్నాళ్లు శని సాడేసతి మిమ్మల్ని అడుగడుగునా వేధించింది. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం తప్పయ్యేలా చేసింది. మిమ్మల్ని అర్థం చేసుకునేవారు ఎవరూ లేక మానసిక ప్రశాంతత కోల్పోయారు. లోపల ఎంత బాధ ఉన్నా ఎవరికీ చెప్పుకోలేక మీకొక తోడు కావాలని, ఎవరైనా నన్ను అర్థం చేసుకుంటే బాగుండు అని ఎంతగానో తపించారు. కానీ గ్రహాల స్థితి బాగోనప్పుడు మనవాళ్లు కూడా పరాయి వాళ్లలాగా మారిపోతారు. మీ జీవితంలో ఎన్నో గొప్ప అవకాశాలొచ్చాయి. ఎంతో ఎత్తుకు ఎదగాలని మీరు ప్లాన్ చేసుకున్నారు. కానీ ప్రతిసారి ఎవరో ఒకరు మీ కాళ్లు పట్టి కిందకు లాగారు. బాధ్యతల మధ్య మీరు నలిగిపోయారు. చిక్కుముడుల మధ్య ఇరుక్కుపోయారు. నిజానికి కుంభరాశి వారు ఎంతటి సమర్థులంటే మీరు అనుకుంటే దేన్నైనా సాధించగలరు. కానీ ఈ బాధ్యతలు, బంధువులు, స్నేహితులు అనే ఉచ్చులో పడి ఇన్నాళ్లు ముందుకు వెళ్లలేకపోయారు. అదృష్టం మీకు అస్సలు కలిసి రాలేదు. కానీ ఇక మీదట అలా జరగదు. ఎందుకంటే మీ దశ మారబోతోంది. కుంభరాశి జాతకులారా, నిజానికి మీలో ఉన్న తెలివితేటలు, మీ సామర్థ్యం సామాన్యమైనవి కావు. మీరు గనక తలుచుకుంటే ఆకాశాన్ని తాకేంత ఎత్తుకు ఎదగగలరు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా మీ పరిస్థితి ఎలా ఉందంటే, అడుగు తీసి అడుగు వేద్దామనే లోపే ఎవరో ఒకరు మీ కాళ్లు పట్టి కిందకు లాగడం, లేదా ఏదో ఒక బాధ్యత మిమ్మల్ని చుట్టుముట్టడం జరుగుతోంది. మీ చుట్టూ ఉన్న మనుషులే మీ ఎదుగుదలని చూసి ఓర్వలేక మీ పనుల్లో కావాలనే అడ్డంకులు సృష్టించారు. మీరు ఎంత ప్రయత్నించినా ఆ ఉచ్చులో నుండి బయటకు రాలేకపోయారు. కుటుంబ బాధ్యతలు, బంధువుల చుట్టుముడులు, వీటి మధ్య మీ జీవితం గడిచిపోయింది తప్ప మీకోసం మీరు బతికింది చాలా తక్కువ. దీనికంతటికీ కారణం మీ జాతకంలో ఉన్న శని సాడేసాతి ప్రభావం. అదృష్టం మీకు అస్సలు కలిసి రాలేదు. సదా మీ నిర్ణయాలన్నీ ఎదురు దెబ్బలే కొట్టాయి. కానీ మిత్రులారా, ఇక ఆ చీకటి రోజులు ముగిసిపోయాయి. ఇప్పుడే అసలైన మార్పు మొదలైంది. మీ రాశి అధిపతి అయిన శనిదేవుడు ఇప్పటిదాకా అస్తమించి ఉన్నాడు. ముఖ్యంగా మీ ధనస్థానంలో సూర్యుడు ఉండడం వల్ల ఆ సూర్యుడి వేడికి శని తన ప్రభావాన్ని కోల్పోయాడు. దీనివల్ల గత కొన్నేళ్లుగా మీ చేతికి అందాల్సిన డబ్బు కూడా చివరి నిమిషంలో ఆగిపోవడం, ధన ప్రవాహం పూర్తిగా నిలిచిపోవడం మీరు గమనించే ఉంటారు. కేవలం డబ్బే కాదు, మీ మాట తీరు కూడా దీని ప్రభావం పడింది. మీరు ఒకటి మాట్లాడితే ఎదుటివారు మరొకటి అర్థం చేసుకోవడం, మీరు మంచి చెప్పినా అది గొడవలకు దారి తీయడం వంటివి జరిగాయి. మీ మాటను మీ సొంత మనుషులే తప్పుగా అర్థం చేసుకుని మిమ్మల్ని దూరం పెట్టారు. కుటుంబంలో కూడా ఎప్పుడూ ఏదో ఒక అలజడి, ఏ పని ప్రశాంతంగా ముందుకు సాగనివ్వలేదు. కానీ ఇప్పుడు శనిదేవుడు ఉదయిస్తున్నాడు. శని ఉదయించడం అంటే కుంభరాశి వారికి ఒక కొత్త సూర్యోదయం అని అర్థం. ఎందుకంటే ఆయన మీ రాశికి అధిపతి. అంటే మీ జాతకమే ఇప్పుడు నిద్రలేస్తోంది. ఇన్నాళ్లు గ్రహాల నీడలో దాగి ఉన్న మీ అదృష్టం ఇప్పుడు బయటకు వస్తోంది.
ఇకపై మీరు తలపెట్టే పనుల్లో వేగం పెరుగుతుంది. మీ మాటకి గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీ ఇంట్లో మళ్లీ సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. కుంభరాశి జాతకులారా, శనిదేవుడు ఉదయించడం అంటే సాక్షాత్తు మీ అదృష్టమే ఉదయించడమని అర్థం. ఇన్నాళ్ళు చీకట్లో మగ్గిపోయిన మీ జీవితంలోకి ఒక కొత్త కాంతి రాబోతోంది. ఇది మీ జీవితానికి ఒక సరికొత్త ప్రారంభం. ఈ నెలలో మీరు ఊహించని అద్భుతమైన ఫలితాలు మీకు అందుతాయి. మీరు ఏ పని చెయ్యాలనుకున్నా, ఏ అడుగు వేయాలనుకున్నా భయం వదిలేసి ధైర్యంగా ముందుకు సాగండి. అయితే ఈ శుభ సమయంలో మీరొక విషయం గుర్తుంచుకోవాలి. అదే జాగ్రత్తగా ఉండడం. మీరు చేసే ఒక చిన్న పొరపాటు లేదా ఒక చిన్న నిర్లక్ష్యం మళ్ళీ గ్రహాలను మీకు వ్యతిరేకంగా మార్చే అవకాశం ఉంది. గతంలో మీరు చాలా తప్పులు చేశారు. అంటే ఎదుటి వారిని గుడ్డిగా నమ్మడం, మీ గురించి మీరు ఆలోచించుకోకుండా అందరికీ మేలు చేయడం వంటివి. ఇన్నాళ్ళు ఇతరుల బాధ్యతలు మోశారు. అందరికీ మంచే చేశారు. కానీ ఇక చాలు. ఇప్పుడు మీ గురించి, మీ జీవితం గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. గతంలో చేసిన పొరపాట్లను మళ్ళీ రిపీట్ చేయకండి. ముందుకు వెళ్లే ముందు మిత్రులారా, ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే కుంభరాశి జాతకులారా, మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇన్నాళ్ళు మీ జీవితంలో జరిగిన ఒడిదుడుకులు, నేను చెబుతున్న ఈ విషయాలు మీకు సరిగ్గా సరిపోతున్నాయో లేదో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ రాశి గురించి ఎంతో లోతుగా అధ్యయనం చేశాక మాత్రమే ఈ విషయాలు మీకు చెబుతున్నాము. మీ మనసులోని మాటను కమెంట్లో రాస్తూ జై శనిదేవ్ అని తప్పకుండా టైప్ చేయండి. ఇక గ్రహాల స్థితిని గమనిస్తే శని ఉదయించడం వల్ల మీ కెరీర్లో అద్భుతమైన గ్రోత్ కనిపిస్తుంది. ఎవరైనా కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటే ఇది మీకు దొరికిన గొప్ప అవకాశం. నిరభ్యంతరంగా ముందుకు వెళ్ళండి. శనిదేవుడి 3వ, 10వ మరియు 11వ దృష్టి ప్రభావం వల్ల మీకు అపారమైన లాభాలు కలుగుతాయి. వీటితో పాటు మీకు కనిపించే మరో ముఖ్యమైన మార్పు బుధగ్రహం. ఇన్నాళ్ళు మీ లగ్న స్థానంలో రాహువుతో కలిసి ఉన్న బుధుడు ఏప్రిల్ 11వ తేదీ నుండి ముందుకు వెళ్తున్నాడు. బుధుడు నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన శని మరియు మంగళ గ్రహాల దగ్గరికి వెళ్ళబోతున్నాడు. దీనివల్ల మీ ఆలోచన విధానంలో, మీ తెలివితేటల్లో చాలా పెద్ద మార్పు వస్తుంది. కుంభరాశి జాతకులారా, బుధుడు ఇప్పుడు శని మరియు మంగళ గ్రహాల చెంతకు చేరుకోవడంతో మీ జాతకంలో ఒక శక్తివంతమైన త్రిగ్రహ కూటమి ఏర్పడబోతోంది. ఇది మీకు చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా రాహువు మరియు బుధుడు కలిసి నేరుగా మీ బుద్ధి మీద ప్రభావం చూపించారు. దీనివల్ల మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయారు. ఏ అడుగు వేసినా అది తప్పయ్యేది. రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, మనసంతా అనవసరపు ఆందోళనలు, భయాలతో నిండిపోవడం వంటివి మిమ్మల్ని వేధించాయి. కానీ ఇప్పుడు ఆ పీడకలలన్నింటికీ ఫుల్ స్టాప్ పడే సమయం వచ్చేసింది. ఇక మరో ముఖ్యమైన విషయం, గ్రహ గమనాన్ని గమనిస్తే ఇప్పటిదాకా శుక్రుడు సూర్యుడితో కలిసి ఉన్నాడు. ఈ ఇద్దరూ పరస్పర శత్రువులు. వీరు మీ పరాక్రమ స్థానంలో ఉండడం వల్ల ఇన్నాళ్ళు అటు సూర్యుడి బలం కానీ, ఇటు శుక్రుడి లక్ కానీ మీకు అందలేదు. కానీ ఇప్పుడు శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడ ఆయన ఉచ్చ స్థితిలో ఉంటాడు. దీని ప్రభావం నేరుగా మీ పరాక్రమం మీద, మీ ధైర్యం మీద పడుతుంది. మీ జీవితంలో సుఖ సంతోషాలు, విలాసాలు పెరుగుతాయి. కుటుంబంలో కూడా చాలా పాజిటివ్ మార్పులు వస్తాయి. మొత్తానికి చెప్పాలంటే ఇప్పుడు మీ జీవితంలో ఒక అద్భుతమైన కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఇక మీదట మీరు దేనికి వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు. కష్టపడి పని చేయడానికి సిద్ధంగా ఉండండి. ఎవరో వచ్చి ఇక్కడ డబ్బుంది, అక్కడ పెట్టుబడి పెట్టండి అని చెబితే గుడ్డిగా నమ్మకండి. ముందు మీ మనసును అడగండి. సొంతంగా ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని అతిగా నమ్మే సమయం కాదు. కుంభరాశి జాతకులారా, నేను గత కొంతకాలంగా ఒక మాట చెబుతున్నాను. అది మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే కాలం మారుతుంది. మనుషుల భావోద్వేగాలు మారిపోతాయి. ఈరోజు ఎవరి గుండెల్లో అయితే మీరు ఉన్నారో రేపు అదే వ్యక్తులు మిమ్మల్ని బయటకు నెట్టేయవచ్చు. ఈరోజు ఎవరైతే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారో రేపు వాళ్లే మిమ్మల్ని పాతాళానికి తొక్కేయొచ్చు. చివరికి మీకోసం నిలబడేది కేవలం మీరు మాత్రమే. అందుకే మీ మీద మీరు శ్రద్ధ పెట్టండి. లోకం గురించి, ఇతరుల గురించి అతిగా ఆలోచించకండి. వాడు నా స్నేహితుడు, వీడు నా ప్రేమికుడు అని భ్రమల్లో ఉండకండి. గుర్తుంచుకోండి, వీళ్ళంతా మిమ్మల్ని ఒక ఉచ్చులో పడేసి వాడుకోవాలని చూసేవారే. నేను అందరితో బంధాలు తెంచుకోమని చెప్పట్లేదు. అందరితోనూ బాగుండండి. కానీ మీ గురించి కూడా ఆలోచించుకోండి.
కుంభరాశి జాతకులారా, ఒక్కటి గుర్తుంచుకోండి, చివరికి మీకోసం నిలబడేది కేవలం మీరు మాత్రమే. ఈ ప్రపంచంలో మనుషులు, వారి ఆలోచనలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఈరోజు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసిన వారే రేపు మిమ్మల్ని పాతాళానికి తొక్కేయడానికి వెనుకాడరు. అందుకే మీ మీద మీరు దృష్టి పెట్టండి. వీడు నా స్నేహితుడు, ఆమె నా ప్రేయసి అని అతిగా ఎమోషనల్ అయిపోకండి. వీళ్ళంతా మిమ్మల్ని కేవలం వాడుకోవడానికో లేదా మీ జీవితాన్ని మరింత క్లిష్టం చేయడానికో దొరికే సాకులు మాత్రమే. నేను అందరితో బంధాలు తెంచుకోమని చెప్పట్లేదు, కానీ అందరికంటే ముందు మీ గురించి మీరు ఆలోచించడం నేర్చుకోండి. మీలో ఉన్న అతిపెద్ద లోపం ఏంటో తెలుసా? మీరు ఎప్పుడూ ఇతరుల సంతోషం కోసమే పాకులాడుతుంటారు. మీరు ఏడుస్తూ కూడా ఎదుటివారిని నవ్వించడానికి ప్రయత్నిస్తారు. ఇది చాలా పెద్ద తప్పు. ముందు మీరు సంతోషంగా ఉండండి, ఆ తర్వాతే ఇతరులను సంతోషపెట్టండి. ముందు మీ కడుపు నింపుకోండి, ఆ తర్వాతే వేరే వాళ్ళకి అన్నం పెట్టండి. మీ దగ్గర ఉన్న 10 రూపాయలను కూడా ఇతరుల కోసం ఖర్చు చేసేసే మీ అలవాటును మార్చుకోవాలి. ముందు మీరు, మీ కుటుంబం, ఆ తర్వాతే ఎవరైనా. ఇక ఈ కాలంలో మీరు చేయకూడని అతి ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు శనిదేవుడు మీపై దృష్టి పెట్టారు. శని అంటేనే కర్మల దేవుడు. కాబట్టి ఈ సమయంలో మీరు ఏ పరిస్థితుల్లోనూ శనిదేవుడికి కోపం వచ్చే పనులు చేయకూడదు. అంటే ఎవరిని మోసం చేయడం లేదా అడ్డదారుల్లో డబ్బు సంపాదించడం వంటివి అస్సలు చెయ్యొద్దు. ముఖ్యంగా మీ ధనస్థానంలో శని ఉండడం వల్ల జూదం, బెట్టింగ్ వంటి పనులకు దూరంగా ఉండాలి. ఒకవేళ పొరపాటును కూడా ఇలాంటి వాటిలో డబ్బు పెడితే మీరు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును మీ సౌకర్యాల కోసం వాడుకోండి, అది తప్పు కాదు. కానీ మద్యపానానికి, చెడు వ్యసనాలకు లేదా ఏదైనా చట్టవిరుద్ధమైన పనులకు మాత్రం ఆ డబ్బును ఖర్చు చేయకండి. అక్కడ శనితో పాటు మంగళ గ్రహం కూడా ఉన్నాడు. కాబట్టి మీకు ఈ మధ్య కోపం కూడా ఎక్కువగా రావచ్చు. ముఖ్యంగా డబ్బు విషయంలో మీ మాట వినకపోతే వెంటనే చిరాకు పడిపోతుంటారు. ఈ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కుంభరాశి జాతకులారా, ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి. మీ కష్టార్జితాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు పనుల కోసం వెచ్చించకండి. దానివల్ల వచ్చే పరిణామాలు మీకు ముందే తెలిసినా ఒక్కోసారి ప్రలోభాలకు గురయ్యే అవకాశం ఉంది. మీ ధనస్థానంలో శనిదేవుడు ఉన్నాడు కాబట్టి ఆ డబ్బును దుర్వ్యసనాలకు లేదా అనైతిక పనులకు వాడితే శనిదేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదు. అంతేకాదు, అక్కడ మంగళ గ్రహం కూడా ఉండడం వల్ల మీకు విపరీతమైన కోపం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మీ మనసు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించినా డబ్బుకు సంబంధించిన విషయాలు లేదా ఆర్థిక లావాదేవీల దగ్గర చిన్న తేడా వచ్చినా మీరు సహనం కోల్పోతారు. ఈ కోపం వల్ల మీ బంధాలు దెబ్బతినడమే కాకుండా మీ పనులు కూడా ఆగిపోవచ్చు. ఈ కోపాన్ని అదుపులో ఉంచుకుని మానసిక ప్రశాంతత పొందడానికి నేనొక చిన్న మార్గం చెబుతాను. మంగళ గ్రహ దోషం పోవాలన్నా లేదా కోపం తగ్గాలన్నా ఈ నెల మొత్తం మీరు హనుమంతుడిని శరణు వేడాలి. ప్రతిరోజు వీలైనన్ని సార్లు హనుమాన్ చాలీసా పఠించండి. దీనివల్ల మీలో తెలియని ధైర్యం, ప్రశాంతత వస్తాయి. ఇక మీ రాశి అధిపతి అయిన శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక సులభమైన పరిహారం ఏంటంటే, ప్రతిరోజు వీలున్నప్పుడల్లా కుక్కలకు బిస్కెట్లు లేదా ఆహారం తినిపించండి. ఈ చిన్న చిన్న మార్పులే మీ జీవితంలో రాజయోగానికి బాటలు వేస్తాయి. మిత్రులారా, చూశారు కదా, కుంభరాశి వారికి శని ఉదయంతో పట్టబోయే ఆ అదృష్ట యోగాల గురించి. మీ జీవితంలో జరిగిన కష్టాలు ముగిసి కొత్త వెలుగు రాబోతోంది. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. మీ జీవితాన్ని మార్చే ఇలాంటి మరిన్ని పవర్ఫుల్ జ్యోతిష విశ్లేషణల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. కుంభరాశి జాతకులారా, మీ జీవితంలో నేను చెప్పిన కష్టాలు నిజంగానే జరిగాయా లేదా అన్నది కమెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఆ శనిదేవుని కృప కోసం జై శనిదేవ్ అని టైప్ చేయండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.